హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా చికెన్ని తీసుకొని దాన్ని వాటర్లో పోసి కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కారం, సరిపడంత ఉప్పు, ధనియాల పౌడర్, ఎల్లిపాయ పేస్ట్, బగారాకు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, కొంచెం నిమ్మకాయ రసం అండ్ పెరుగు పోసి కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇలా ముందుగానే కలిపి పెట్టుకుంటే చికెన్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ అంటే మీకు ఇష్టమా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఆ కలిపిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత ఆ చికెన్ని ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసుకోవాలి. ఒక 2 మిర్చీలను, ఉల్లిపాయలను ముందుగానే వేసి కలపాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ పోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేయాలి. తర్వాత కలిపేసి ఆ చికెన్ని ఇందులో వేసి మళ్ళీ కలపాలి. బాగా కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ కలపాలి. ఒక 2 మిరపకాయలను కట్ చేసి ముందుగానే మ్యారినేట్ చేసే ముందు అందులో వేసి కలపాలి. అది ఆప్షనల్. నెక్స్ట్ ఇంతకుముందు మ్యారినేట్ చేసిన పాత్రలో వాటర్ పోసి ఆ వాటర్ని ఈ చికెన్లో పోసి కలపాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. చికెన్ అయితే ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. ఒక చికెన్ ముక్కను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెంచాతో ప్రెస్ చేసి చూడాలి. ముక్క చిరిగినట్టయితే చికెన్ ఉడికినట్టే. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.